హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుమా సంపత్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మదర్స్ డే రోజు తీసిన వ్లాగ్ అండి. చిన్నగా మదర్స్ డే సెలబ్రేట్ చేశాము నేను మమ్మీ వాళ్ళతోని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మధ్యలో వీడియోస్ అస్సలు తీయడం కుదరట్లేదండి, దానికి ఏమనుకోకండి. ఇక్కడ నుంచి కంటిన్యూగా రోజుకొక్క వీడియో అనేది పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ స్పార్క్లు వెలిగడానికి చాలా భయం వేసిందండి. అది ముట్టించిన తర్వాత మా మమ్మీ డాడీ వచ్చాను. డాడీకి ఆరో సెకండ్ షిఫ్ట్ డ్యూటీ ఉండే. త్వరగా అనేసి తొందరగా ఫాస్ట్గా మా ఫ్రెండ్ నేను ఇద్దరం వెళ్ళేసి మంచిర్యాల లక్ష్మీనగర్ చౌరస్తాలో ఒకటి ఉంటుందండి బేకరీ, వర్కా బేకరీ అని. బేకరీలో కేక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మలకు మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? మదర్స్ డే సెలబ్రేషన్ ఇట్లా ఒక చిన్నగా కేక్ తెచ్చి సెలబ్రేట్ చేయడం తప్ప తల్లిని మించిన దైవం లేదంటారు కదా. అట్లా ఏదో చిన్నగా కేక్ తెచ్చి నా వంతగా నేను ఒక చిన్నగా సెలబ్రేషన్ చేశానండి. వర్కా బేకరీ అని చెప్పాను కదా, చూడండి. చాలా వెరైటీస్ ఆఫ్ కేక్ ఆర్డర్. మదర్స్ డే కదండి, చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రతిదీ చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. బేకరీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. లోపల ఆంబియన్స్ అంతా చాలా బాగుంది. సపరేట్గా కేక్ మనం అందులోనే చిన్నగా పార్టీ ఒక 5 మెంబర్స్తోని కానీ 10 మెంబర్స్తోని కానీ చేసుకోవడానికి ఒక 1 అవర్కి 1000 రూపీస్, హాఫ్ అన్ అవర్కి 500 రూపీస్ అని ఒక చిన్నగా రూమ్ సెటప్ చేశారు. అది చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో పెడతాను దాన్ని కూడా చూడండి. కేక్లు కానీ పేస్ట్రీస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఒకరు కస్టమైజ్డ్ కేక్ చేయించుకున్నారండి. అది చాలా నచ్చింది నాకు. అంటే చూడ్డానికి నాకు నచ్చింది, కానీ నాకు అలాంటి కేకులు మన ఫోటోని మనమే ఎలా కట్ చేసుకుంటాము అని అనిపిస్తుంది. మా పాప ప్రతి బర్త్డేకి అడుగుతుంది, కానీ మేము ఎప్పుడూ అట్లా చేయించలేదు. బార్బీ కేక్ చేయించాము, బటర్ఫ్లై కేకులు అవి చేయించాము, కానీ ఇంకా వేరే ఎలాంటివి చేయించలేదు. ఇన్ని కేకులలో మేము ఏం తీసుకున్నాము మీరు ఆల్రెడీ చూసేశారు. చాలా బాగుంది. మేము అక్కడ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయండి. ఇది జబర్దస్త్ వాళ్ళు ఎవరో వచ్చి ఓపెన్ చేశారంట, వర్కా బేకరీ అని. చాలా బాగుంది. స్వీట్స్ అయితే అన్నీ నచ్చాయండి నాకు చూడ్డానికి. హల్వా తీసుకున్నాను ఒక 3 పీసెస్. మా ఫ్రెండ్ నేను ఇద్దరం వెళ్ళామండి. బాగుంది. ఇక్కడ అంతా నాకు చాలా నచ్చింది. లోపల స్వీట్స్ ఆల్మోస్ట్ ఇక బేకరీ అంటే ఏముంటాయండి, అన్నీ ఇవే ఉంటాయి. తర్వాత ఇంటికి వెళ్ళేసిన తర్వాత డాడీ నాకు ఇష్టమని చేపలు తెచ్చాడు. మమ్మీ ఏమో మమ్మీకి చికెన్ ఇష్టమని చికెన్ కూడా తెచ్చాడు. నేను చికెన్ చేశాను, మమ్మీ చేపల పులుసు చేసిందండి. చేపల పులుసు మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. నిజంగా నాకు చాలా నచ్చింది. మా పాపకి తీసుకెళ్ళామని మా మమ్మీ బాక్స్ కూడా పెట్టింది. పాప అత్తమ్మ దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళిన వీడియో కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. మదర్స్ డే రోజు ఎలా జరిగింది అనేది చూడండి. కేక్ అయితే తీసుకొచ్చి చెప్పాను కదండి, ఇట్లా చిన్న చిన్న క్యాబిన్స్ కూడా ఏర్పాటు చేశారు మనం తినడానికి ఏదైనా. చాలా బాగుంది. అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత కేక్ కట్ చేసినాక చిన్నగా లంచ్ చేసేసి డాడీ డ్యూటీకి వెళ్ళిపోయాడు. నేను పాప దగ్గరికి వెళ్ళిపోయాను. ఇక మమ్మీ ఒక్కతే ఉంది. ఇక్కడ హ్యాపీ మదర్స్ డే ఫస్ట్ ఒక దాని మీద రాశారండి, అది అస్సలు రాలేదన్న తర్వాత మళ్ళీ వేరే రాశారు. చేపల పులుసు మా మమ్మీ వేసేది వీడియో తీద్దాం అనుకున్నాను, అసలు నేను ఆ హడావిడిలో మర్చిపోయాను. నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా మా మమ్మీ చేసే చేపల పులుసు ట్రై చేస్తాను వీడియో తీయడానికి. చూడండి, చికెన్ వేసాను ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగుంది. చేపల పులుసు అయితే అదర్సండి. చికెన్ అంటే చేపల పులుసు చాలా బాగుంది. తర్వాత నేను డాడీ మమ్మీ ముగ్గురం అట్లా తినేసి ఒక చిన్న వీడియో తీసుకొని ఒక చిన్న ఫోటో దిగామండి. ఇంతే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.